హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ టు గణశ్రీ రెసిపీస్. ఈరోజు మన రెసిపీ అరటికాయతో రోటి పచ్చడి ఎలా తయారు చేయాలో చూద్దాం. ఈ పచ్చడి చాలా టేస్ట్గా ఉంటుంది. ఇవి తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు: అరటికాయ, పచ్చిమిర్చి, ఆయిల్, పోపు సామాలు. ముందుగా మనం ఈ అరటికాయని స్టవ్ మీద ఒక గ్రిల్ లాంటిది పెట్టుకుని దాని మీద రెండు వైపులా కాల్చుకోవాలి. అలాగే పచ్చిమిర్చి కూడా వేసి బాగా కాల్చాలి. ఈ అరటికాయ మొత్తం అంతా బాగా కాలిన తర్వాత చల్లారనిచ్చి పై తొక్క తీసి ముక్కలుగా కట్ చేసుకోవాలి. ప్యాన్ వేడెక్కాక అందులో 2 స్పూన్ల ఆయిల్ వేయాలి. ఆయిల్ వేడెక్కాక అందులో ఈ పోపు సామాన్లన్నీ వేసుకోవాలి. ఇందులో కొద్దిగా శనగపప్పు, మినపప్పు, ఆవాలు, జీలకర్ర, 2 ఎండుమిర్చి, కొద్దిగా కరివేపాకు వేసి వేయించుకోవాలి. ఇవన్నీ వేగిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకుని ఆ వేడి మీద కొద్దిగా ఇంగువ కూడా వేసుకొని పక్కన పెట్టుకోవాలి. అరటికాయని తొక్క తీసి ఇలా ముక్కలుగా కట్ చేసుకోవాలి. ఇప్పుడు మనం ఇది రోట్లో వేసి దంచుకోవాలి. ముందుగా పచ్చిమిర్చి వేసుకుందాం. ఇప్పుడు ముందుగా పచ్చిమిర్చి వేసుకుని ఇవి కొంచెం నలిగిన తర్వాత ఈ అరటికాయ ముక్కలను కూడా వేసి మెత్తగా దంచుకోవాలి. ఈ అరటికాయ రోటి పచ్చడి చాలా సింపుల్గా తొందరగా అయిపోతుంది. ఇదంతా బాగా నలిగిన తర్వాత ఇందులో కొద్దిగా సాల్టు, అలాగే కొద్దిగా పసుపు, తర్వాత ముందుగా పోపు పెట్టుకున్నాం కదా, ఆ పోపు దినుసులు కూడా ఇందులో వేసి బాగా మిక్స్ చేయాలి. ఈ పచ్చడి అన్నంలోకి చాలా బాగుంటుంది. అరటికాయ హెల్త్కి కూడా చాలా మంచిది కదా. ఇందులో వేసిన ఈ పోపు సామాలు మెత్తగా నలగనక్కర్లేదు, జస్ట్ మొత్తం అంతా కలుపుకుంటే సరిపోతుంది. ఈ పచ్చడి చాలా టేస్ట్గా ఉంటుంది, తొందరగా డైజెషన్ అవుతుంది. తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి. ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.